పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రస్తుత కాలంలో అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఉద్యోగ సమస్యలకు ప్రధానమైన కారణం ఏమిటి, ఎలాంటి పరిహారం చేసుకుంటే ఆ సమస్యలు తొలగుతాయి, అలానే వివాహ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వివాహం ఆలస్యంగా అవడానికి కారణం ఏమిటి, అలానే ముహూర్త బలం యొక్క గొప్పతనం ఎంత, ఈ 3 వీడియోలు కూడా చేశాము. ఇవి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి వీడియోస్ కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. ఇంకా తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క 5వ స్థాన సంచారం నిజంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ చాతుర్గ్రహ కూటములు, పంచగ్రహ కూటముల యొక్క ప్రభావంతో ఒక తులారాశి వారికి మాత్రమే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఎక్కడో ఒక రకంగా ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన సమస్యలు కలుగుతూనే ఉన్నాయి. దానికి కారణం చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం. ప్రధానమైన కారణం ఏమిటంటే ఎప్పుడైతే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడో అప్పుడు మాట్లాడేటటువంటి మాటలలో చాలా జాగ్రత్త అవసరం. 5వ స్థానం అనేటటువంటిది మనలో ఉన్నటువంటి క్రియేటివిటీ లెవెల్స్కి, ఇంకా చెప్పాలంటే సృజనాత్మకతకి, బాగా తొందరగా దూసుకొని వెళ్ళటానికి, మన ఆలోచన విధానానికి వీటికి సంబంధించినటువంటి స్థానం. అయితే అక్కడ 5వ స్థానంలో శుక్ర రాహుగ్రహాల యొక్క కలయిక అనేటటువంటి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ముందుకు వెళదామన్న తాపత్రయంలో మనల్ని వెనక్కు లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. దాంతో వెనకడుగులు పడి వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ముందు దాని గురించి చాలా పరిశీలన చేయాలి, తీక్షణంగా ఆలోచించాలి. అలానే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ భాగ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి 5వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో బుధుడు సంచరించడం నిజంగా చెప్పాలంటే యోగకారకమే 5వ స్థానంలో. అయితే బుధుడు కూడా రాహుతోటే కలిసి సంచరిస్తున్నాడు. ఈ బుధరాహు గ్రహాల యొక్క కలయిక కూడా అంటే మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాంగ్ డైరెక్షన్ వైపు వెళ్లకుండా, అంటే ఇతరుల యొక్క ఇంపాక్ట్ మీ మీద లేకుండా చూసుకోవాలి. అంటే మీ వరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు, మీ కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తే తప్ప ఎవరో ఏదో చెప్పారు ఆ నిర్ణయం పాటిద్దాం, ఈ నిర్ణయం పాటిద్దాం అనేటటువంటివి పనికిరావు. తర్వాత మనకు 12వ తేదీ వరకు రవి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 13వ తేదీ నుంచి రవి అంటే సూర్యభగవానుడు కూడా ఇక్కడ 5వ స్థానంలోనే సంచరిస్తాడు. అక్కడ కూడా రవిరాహు గ్రహాల యొక్క కలయిక పితృదోషాన్ని కలిగిస్తుంది. అంటే ఈ పితృదోషం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, అంటే వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో అటువంటి వారికి ఇప్పుడు పితృదోషం ఇంకా బలంగా యాక్టివేట్ అవుతుంది. అటువంటి సందర్భంలో సహజంగా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ 5వ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత నాయకత్వ లక్షణాల్లో మార్పు వస్తుంది. స్వతంత్రమైనటువంటి ఆలోచనలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. విశేషమైన అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే రాహుతో కలిసినటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 10 రోజుల సమయం కూడా తులారాశి వారికి ఆలోచనలకు రూపం ఇవ్వాల్సినటువంటి సమయంగా ఉండబోతుంది. కారణం ఏంటంటే చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత. మరి అన్నిటికంటే ప్రధానం ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 4వ స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతి అంటే 4వ స్థానంలో ద్వితీయాధిపతి సంచరించేటప్పుడు ఆర్థికంగా తులారాశి వారు ఎక్కడా వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం ఉండదు.
సమయానికి అనుకున్నటువంటి విధంగా అన్ని రకాల పనులు ముందుకు జరిగిపోతాయి. రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. కానీ మాట్లాడేటటువంటి పదజాలం పరుష వాక్యాలతో కాకుండా కొంచెం సున్నితంగా కనుక ఉండేటట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక గురుడి యొక్క ప్రభావం తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలిగిస్తుంది. అనేకమైనటువంటి విషయాలలో గురుడు యొక్క అనుకూలత కలుగుతుంది. శని ప్రభావం కారణం చేత కొద్దిగా ఆరోగ్యం మీద కనుక జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది అంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 1:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి బలమైనటువంటి కాలంగా మారబోతూ ఉంటుంది. జనాకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడేటటువంటి మాటలు బహు ఆకర్షణీయంగా మారుతూ ఉంటాయి. అంటే శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీకు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. కానీ కుటుంబంలో మాటల వల్ల అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది కూడా. ఇంకొక మాట ఏమిటంటే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం చాలా మంచిది 11వ తేదీ. ఇక 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అలానే మీరు ప్రభుత్వ రంగంలో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా, లేదా మీరు సొంత వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అవకాశాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. సోదరులతో అనుబంధం మెరుగుపడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. 14వ తేదీ రాత్రి 12:40 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే మనసు ఎక్కడో ఏదో కొద్దిగా భారంగా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది. ఇంటి విషయాలలో కానీ, తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటు చర్యలు పనికిరావు. కానీ స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక్కడ చక్కగా శివుడికి అభిషేకం చేసుకొని ఓం నమః శివాయ అనే మంత్రజపం చేసుకోవడం చాలా మంచిది. ఇక 17వ తేదీ ఉదయం 9:04 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2:57 వరకు ఉండేటటువంటి సమయం చాలా చాలా కీలకమైన సమయం. ఇక్కడ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ఉంది. అంటే పంచగ్రహ కూటమి అంటే ఆల్రెడీ పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, శుక్రుడు అక్కడే ఉన్నాడు. 13వ తేదీ నుంచి రవి కూడా వెళ్ళి అక్కడే ఉంటాడు. ఇక చంద్రుడు కూడా అదే స్థానంలో కలవటం వల్ల 5 గ్రహాలు ఒకే చోట కలవటం వలన పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇది తులారాశి వారికి అత్యంత శుభకాలంగా మారబోతూ ఉంటుంది. ప్రేమ, సృజనాత్మకత, పిల్లల విషయాల్లో శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, క్రియేటివ్ పనులు చేసేవారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఏ దేవతకైనా సరే తెలుపు రంగు పూలతోటి కనుక పూజ చేసినట్లయితే చాలా మంచిది. అదే విద్యార్థులు కనుక అయితే సరస్వతీదేవికి తెలుపు రంగు పూలతో కనుక పూజ చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. 19వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 20వ తేదీ రాత్రి వరకు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. అప్పుల విషయంలో స్పష్టత వస్తుంది. శనివారం పూట నీలిరంగు వస్త్రాలు కనుక దానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ 10 రోజులు కూడా మీ మాటలు, మీ మనస్సును, మీ నిర్ణయాలను, మాట, మనస్సు, నిర్ణయం ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే ప్రశాంతంగా ఆలోచించి కనుక ముందుకు వెళితే అదృష్టం వెంట నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సంశయమూ లేదు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.